ఈ వీడియోలో మీకు ఒక ఇంటీరియర్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంటీరియర్లో 2 ఫేజ్లు ఉంటాయి. ఒకటి డిజైన్ ఫేజ్, 2 ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఈ పర్టికులర్ వీడియోలో డిజైన్ ఫేజ్ గురించి డిస్కస్ చేద్దాం. డిజైన్ ఫేజ్లో డే 1 ఆన్ సైట్ మెజర్మెంట్స్ ఎలా చేస్తారో చూద్దాం. సైట్ విజిట్ అవుతారు. ఫస్ట్ విజిట్ అయిన తర్వాత మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేసుకొని అన్ని రూమ్స్, వాల్స్ మొత్తం అంతా చూసుకొని కెమెరాతో రికార్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో నేను ఒక ఇమేజ్ చూపిస్తున్నాను, అలా లైన్ డయాగ్రామ్గా డ్రా చేసుకుంటారు. ఈ లైన్ డయాగ్రామ్ అంటే ఏదో పెద్ద వింత కాదు, సింపుల్గా ప్రతి రూము వాల్ టు వాల్ మెజర్మెంట్ తీసుకుంటారు. ఆ వాల్ టు వాల్ మెజర్మెంట్ తీసుకున్న దాన్ని ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి 2D చేస్తారు. ఆ 2D నుంచి 3D నుంచి రెండరింగ్ చేసి క్లయింట్కి ఫైనల్ కాపీ డిజైన్స్ ఇస్తారు. క్లయింట్ సాటిస్ఫై అయితే డిజైన్ ఫేజ్ నుంచి ఎగ్జిక్యూషన్ ఫేజ్కి వెళ్తుంది. క్లయింట్ కనుక నాకు నచ్చలేదు, కొంచెం రివైజ్ చేయండి అంటే మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తారు. క్లయింట్ ఓకే చెప్పే వరకు అదంతా జరుగుతూనే ఉంటుంది. వన్స్ క్లయింట్స్ ఓకే అన్న తర్వాత ఎగ్జిక్యూషన్ ఫేజ్కి వెళ్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నువ్వు ఇచ్చిన మెజర్మెంటే 3D నుంచి రెండరింగ్ చేసి రెండరింగ్ నుంచి క్లయింట్కి వెళ్ళి క్లయింట్ నుంచి ఎగ్జిక్యూషన్కి వెళ్ళింది. సో మెజర్మెంట్ కనుక రాంగ్ అయితే ఆ డిజైన్ ఫేజ్లోనే ఉండిపోతావు. సో ఇంటీరియర్లో మస్ట్ అండ్ షుడ్గా ఆన్ సైడ్ మెజర్మెంట్స్ అనేది యాక్యురేట్గా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఒకవేళ పర్ఫెక్ట్గా తీసుకోలేకపోతే ఎగ్జిక్యూషన్ ఫేజ్కి వెళ్ళా. సో 1-2 సార్లు ఆన్ సైట్లో మెజర్మెంట్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఇంటీరియర్ అంటే అంత ఈజీ ఏం కాదు. ఎవ్రీ ఇంచ్ కౌంట్. ఒక డిజైన్ ఎలివేట్ అవ్వాలి అన్నా, అదే డిజైన్ డిగ్రేడ్ అవ్వాలన్నా 1 ఇంచ్ డిఫరెన్స్ చాలు. డీటెయిలింగ్ మ్యాటర్స్ ద మోస్ట్ ఇన్ ఇంటీరియర్స్. Be responsible on taking measurements in site.